ఓం నమో మహద్భ్యో గురుభ్యః. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు చే విరచితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటకం. అందులో ప్రథమాంకను మనం చెప్పుకుంటూ ఉన్నాం. శకుంతల ఆశ్రమంలో ఉంటే ఆశ్రమానికి వస్తాడు దుష్యంత మహారాజు. మరి అక్కడ శకుంతల తన యొక్క చెలికెత్తులైనటువంటి అనసూయ ప్రియంవదలతో మరి ఆ చెట్లకు నీళ్లు పోసేటటువంటి విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు. అత్యంత సుకుమారివైనటువంటి నిన్ను ఈ చెట్లకు నీళ్లు పోయడానికి మరి తండ్రి గారు చెప్పారు. మరి నీకంటే ఆ చెట్లే నాన్నగారికి ఎంతో ప్రియమైనటువంటివి అని అంటే, ఆ చెట్లంటే నాకు కూడా ప్రియమేను, అందుకేను నేను నీళ్లు పోస్తున్నాను అని శకుంతల అంటుంది. అదే సందర్భం అన్నమాట. మరి ఇంకా ద్వితీయ చెలికత్తె ఉంది. ఆమె సఖీ శకుంతలే ఉదకం లంబిత ఏతే గ్రీష్మకాల కుసుమదాయిన ఆశ్రమవృక్షా. ఎండాకాలంలో పుష్పాలనిచ్చేటటువంటి చెట్లకు నీళ్లు పోసాం ఇప్పుడు, ఆశ్రమ చెట్లకు. ఇదానిం అతిక్రాంత కుసుమ సమయానపి, అంటే ఇప్పటికే పూలు కాసి ఇక పూలు కాయినటువంటి చెట్లు ఉన్నాయి కదా, వాటికి కూడా వృక్షాన్సించామహ, వాటికి కూడా నీళ్లు తడుపుదాము. తేన అనభిసంధి గురుకో ధర్మో భవిష్యతి అన్నమాట. అభిసంధ కంటే కామకర్మ, ఏదైనా కోరుకొని చేసేటటువంటిది. అనభిసంధి గురుక అంటే ఏ కామాన్ని కోరుకోకుండా, ఏ కోరికలు లేకుండా చేసేటటువంటి పనికి అనభిసంధి గురుకో ధర్మ అని అంటారన్నమాట. దాని తర్వాత శకుంతల అలా ప్రియం వదే రమణీయం మంత్రయేసి, నువ్వు మంచి సలహా ఇచ్చావు అనింది. ఏది? ఆ పూలను ఇచ్చి ఆపివేసినటువంటి చెట్లకు కూడా నీళ్లు పోయడం అనేది మంచి సలహా అని శకుంతల కూడా మరి ఆ ప్రియంవదను చెప్పిందన్నమాట. ప్రియంవదతో చెప్పింది. రాజు నిర్వర్ణ్య ఆత్మగతం, ఇదంతా కూడా రాజు అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడనమాట. చెట్టు మాటను ఆయన తనలో అనుకుంటున్నాడు. ఏమని? కథమయం సా కణ్వదుహిత శకుంతల, మరి ఈ శకుంతల కణ్వదుహిత ఎలా? సవిస్మయం, ఆశ్చర్యంగా, అహో అసాధుదర్శి కలు భగవాన్ కణ్వ, భగవంతుడైనటువంటి ఆ కణ్వ మహర్షి అసాధుదర్శి అంటే మంచివాడు, అవివేకి అన్నమాట అనిగా చెప్తున్నాడు. ఎందుకంటే యమాం ఆశ్రమ ధర్మే నియుక్తే, ఎందుకంటే ఇంత సుకుమారి అయినటువంటి ఈ శకుంతలను ఆశ్రమ ధర్మాచరణలో నియమించాడు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత ఇదం కిల వ్యాజ మనోహరం వపు తపక్షమం సాధయితుం యయిచ్ఛతి ధ్రువం సనీలోత్పల పత్రధారయా సమీలతాం చేతుం ఋషిర్వ్యవస్యతి. చూడండి, ఇదం కిలా వ్యాజ మనోహరం వపుహు, అవ్యాజ మనోహరం వపుహు అన్నమాట శకుంతలది. అవ్యాజం అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేది, వ్యాజం అంటే అలంకరించుకునేది. ఇక్కడ అవ్యాజ మనోహరం వపుహు, ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈమె యొక్క శరీరం చాలా అందంగా ఉన్నది. తపక్షమం సాధయితుం యయిచ్ఛతి, ఇలాంటి ఈమె యొక్క ఈమెను ఈ తపస్సాధన యోగ్యంగా ఈమె యొక్క శరీరాన్ని తపస్సాధన యోగ్యంగా ఎందుకు మరి ఇష్టపడతారు? ధ్రువంస నీలోత్పల పత్రధారయ, నీలోత్పల పత్రధారయ, నీలోత్పలం అంటే ఏంటి? నల్ల కలువ. ఆ చెట్టు యొక్క ఆకు యొక్క దారయ అంచు చేత శమీలతాం చేతుం అర్హస్ వ్యవస్యతి, చేతుం ఋషిర్వ్యవస్యతి
ఆ ఋషి కణ్వ మహర్షి శమీలతాం చేత్వం, శమీలత అంటే కాస్త గట్టిగా కఠినంగా ఉంటుందన్నమాట. అది అలాంటి ఆ చెట్టును మరి ఛేదించడానికి ఈ పద్మపత్రము యొక్క ఆకు యొక్క అంచు చేత ఎవరైనా పూనుకుంటారా అంటే ఈ విధంగా పూనుకున్నాడు కణ్వుడు అని మరి ఒక రకంగా ఆ కణ్వుణ్ణి తన మనస్సులో నిందించుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. భవతు పాదపాంతరిత ఏవ విశ్వస్తాం తావదేనాం పశ్యామి. కానీ ఈ చెట్టు మాటునయుండే విశ్వస్తాం తావదేనాం అంటే కనపడితే ఆమె ఉద్విగ్నత చెందుతుంది. విశ్వస్తాం అంటే ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి స్వేచ్ఛగా మాట్లాడుతుందన్నమాట. వాళ్ళ సంభాషణను ఆ చెట్టు మాటున ఉండే వింటాను అనుకున్నాడు. ఇది తథాకరోతి, ఆ విధంగానే చేస్తాడు. దాని తర్వాత శకుంతల హల అనసూయే అతి పినద్దేన వల్కలేన ప్రియం ఉదయ దృఢం పీడితాస్మి తతు శిథిలే తావదేనం. ఈ ప్రక్కన ఉన్నటువంటి అనసూయతో అంటూ ఉంది, అలా అనసూయే సఖి అనసూయ అతి పినద్దేన వల్కలేన బాగా కట్టబడినటువంటి నారచీర చేత అంటే నారచీర చేత ప్రియం ఉదయ దృఢం పీడితాస్మి గట్టిగా బంధించింది, అందువల్ల నాకు బాధపడుతున్నాను. తతు శిథిలే తావదేనం, అందువల్ల ఈ వస్త్రాన్ని కాస్త వదులు చేయి అన్నది. శిథిలపరచు అంటే కాస్త బిర్రుగా టైట్గా కట్టబడినటువంటి వస్త్రాన్ని కాస్త సడలించమని చెప్పిందన్నమాట. అంటే ఇక్కడ ప్రియంవద పైన నింద వేయడం అన్నమాట. అదేవిధంగా అనసూయ ఏం చేస్తుంది, శిథిలయతి అంటే వదులుగా కడుతుంది. అక్కడే ఉంది కదా ప్రియంవద, ఆమె ఏముంటుంది సహాసం నవ్వుతూ అత్ర తావతు పయోదర విస్తార హేతుకం ఆత్మనో యౌవనారంభం ఉపాలభస్వ మాం కిం ఉపాలభసే అన్నారు. ఈ పయోదర విస్తార హేతుకం, ఈ పయోదరాలు బాగా విస్తరించడానికి కారణమైనటువంటి ఆత్మనః యౌవనారంభ ఉపాలభస్వ, నీ యొక్క యవ్వనాన్ని నిందించుకో. మాం కిం ఉపాలభసే, నన్నెందుకు నిందిస్తావు అని ప్రేమవద నింది. నన్నెందుకు నిందిస్తావు, గట్టిగా కట్టానని. నీ యొక్క యవ్వనము మరి ఆ విధంగా ఉండడం వల్ల, అది ఉప్పొంగడం వల్ల ఆ విధంగా నీకు ఆ కట్టినటువంటి కట్టు కఠినంగా కనిపిస్తూ ఉంది. నీ యొక్క యవ్వనాన్ని నిందించుకో అని చెప్పిందనమాట. రాజా అంటున్నాడు సమ్యగేమాహ, ప్రేమవద బాగా చెప్పింది అని రాజు అన్నాడు. ఇదముపహిత సూక్ష్మగ్రంథినా స్కంధదేశే స్తనయుగ పరిణాహాచ్ఛాదినా వల్కలేన వపురభినవమస్య పుష్యతి స్వాం నశోభాం కుసుమమివ పినద్దం పాండుపత్రోదరేణ. ఒక చిన్న ముడితో స్కందదేశే ఆ శకుంతల యొక్క భుజాల పైభాగంలో స్తనయుగ పరిణాహాచ్ఛాదిన అంటే విశాలమైనటువంటి స్తనద్వయాన్ని కప్పిపెట్టడానికి వల్కలేన నారచీరతో బిగింపబడింది అన్నమాట. అంటే ఇది ఆ నారచీరతో కట్టకుండా ఉంటే బాగుండు. అది ఏ విధంగా ఉంటుందంటే ఓపురభినవమస్య పుష్యతి స్వాంన శోభాం, మరి ఆమె యొక్క అందము ఇరుమడించదు. ఈ విధంగా నార వల్కల చీర చేత ఆ స్తనమండలాన్ని బిగించి కట్టడం వల్ల ఆమె యొక్క శోభ ఇనుమడించదు. ఏ విధంగా ఉంటుందంటే కుసుమమివ పినద్దం పాండుపత్రోదరేణ. పాండుపత్రోదరేణ, పాండుపత్రాలంటే బాగా ఎండుటాకులు, బాగా ఆకులన్నీ కూడా బాగా ముదిరుంటాయి కదా, ఎర్రబారి ఉంటాయి కదా, అలాంటి ఆకులతో కుసుమమివ ఆ పండుటాకుల మధ్యలో పడిన పువ్వు ఏ విధంగా శోభను చూపించదో, అది నిగనిగలాడేటటువంటి ఆకుల మధ్యలో పువ్వు ఉంటే పువ్వుకు అందం ఉంటుంది. బాగా పండినటువంటి ఆకుల మధ్యలో పువ్వు ఉంటే
అందంగా శోభించదన్నమాట పుష్పం. ఆ విధంగా ఉన్నది ఆమె యొక్క స్తనమండలాన్ని ఉలకలంతో కట్టడం వల్ల అని ఆమె యొక్క శోభను ఇనుమడింపజేయలేదు అని చెప్పడం అన్నమాట. అథవా కామం అననురూపమస్యాహ ఉపసా వల్కలం న పునః అలంకార శ్రియం న పుష్యతి కుతః. అథవా కామం అననురూపమస్యాహ ఉపుష వల్కలం అంటే ఈమె యొక్క ఈ శరీరము అందానికి తగినది కాకపోయినా కూడా, నారచీర ఆమె అందానికి సరిపోయినది కాకపోయినా, ఆమె యొక్క అందాన్ని పెంచకపోయినా, ఆమె అందానికి వచ్చినటువంటి లోటు లేదు అంటూ ఉన్నాడు. కిం పునః అలంకార శ్రియం న పుష్యతి, మరి లోటేమైనా ఉంటుందా? అందాన్ని పెంచకుండా ఉంటుందా? కుతః అంటున్నాడు. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంసోర్లక్ష్మలక్ష్మీం తనోతి ఇయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వి కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం. సరసిజం, సరస్సు అంటే ఈ సరస్సు నుండి జం పుట్టినటువంటిది అంటే పద్మం. శైవలేనాపి రమ్యం, ఆ పద్మాన్ని, శైవలము అంటే నాచు, ఆ పద్మం అక్కడే మరి ఆ తటాకంలో నాచు ఇది కూడా పెరుగుతుంది కదా, ఆ నాచు చేత ఆ పద్మం కప్పబడి ఉన్నా కూడా మలినమపి హిమాంసో లక్ష్మీం తనోతి. మరి చంద్రుని యొక్క శోభ మత్స చేత, ఆ చంద్రుల్లో మత్స ఉన్నా కూడా ఆ చంద్రుని యొక్క శోభ శోభించకుండా ఉంటుందా? ఏమధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి. ఎంతో అందమైనటువంటి ఈ శకుంతల వల్కలము చేత కూడా బాగా అందంగా కనపడుతూనే ఉంది. వల్కలం కట్టినా కూడా ఈమె యొక్క స్వభావమైనటువంటి అందం తరిగిపోలేదు. ఏ విధంగా సరస్సులో పుట్టినటువంటి పద్మాన్ని నాచు చేత కప్పబడిన పద్మం ఏ విధంగా అందాన్ని కోల్పోదో, ఏ విధంగా చంద్రుల్లో మత్స ఉన్నా కూడా, హిము అనే మత్స ఉన్నా కూడా మరి ఆ చంద్రుని యొక్క వెన్నెలకు లోటు ఉండదో, ఆ విధంగా ఈ మధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వి, ఈ శకుంతల ఈ వల్కలము చేత, చేత కూడా ఎంతో అందంగా ఉన్నది. కిమివ హి మధురాణం మండనం నాకృతీనాం. ఇక్కడ ఏమంటున్నాడు? మధురాణం ఆకృతీనాం, అందమైనటువంటి ఆకారం కలిగిన వారికి కిమివ హి మండనం, మరి అలంకారముతో పని ఏముంది అన్నమాట. అన్ని అలంకారాలే. అందమైన వారికి ఏది అలంకారం కాదు అంటే అన్ని అలంకారాలేను అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి మంచి పద్యం అన్నమాట ఇది. ఆ పద్యం చాలా మధురంగా ఉంటుంది. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంసోర్లక్ష్మీం తనోతి ఈయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వి కిమివ హి మధురాణ మండనం ఆకృతీనాం. ఆ పిచ్చ అని చెప్పేసి మరలా అంటున్నాడు ఇంకొక శ్లోకం. అదేమిటంటే, కఠినమపి మృగాక్ష్యావల్కలం కాంతరూపం న మనసి రుచిభంగం స్వల్పమప్యాదదాతి వికచ సరసిజాయాః స్తోక నిర్ముక్త కంఠం నిజమివ కమలిన్యా కర్కశం వృంతజాలం. ఇక్కడ ఆ మృగనైనికి నారచీర అందంగా లేకపోయినా ఆమె సౌందర్యం తెలుస్తూనే ఉంది అన్నమాట అని చెప్పిన తర్వాత, వికసించిన పద్మం కొంతమేర పైకి కనిపించినా, వికసించిన పద్మం కొంతమేర పైకి కనిపించినా ఆ పద్మవృంతం చాలా గట్టిగానే ఉంటుందన్నమాట. ఆ కట్టిన పద్మవృంతము యొక్క కాఠిన్యము ఆ పద్మానికి ఏ విధంగా రాదో, ఈ వలకలము యొక్క కాఠిన్యము ఆమెకు మరి అందదు, మరి ఇవ్వదన్నమాట. కాఠిన్యాన్ని ఆమె మనస్సుకు ఇవ్వదు అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా మనకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చెప్పుకున్నాం. మిగతాటి తరువాత చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.